క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి రూట్స్ ఎలా ఫైండ్ చేయాలో 2 మెథడ్స్ ఉంటాయి మనకు, జనరల్ మెథడ్, ఫార్ములా మెథడ్. ఫస్ట్ జనరల్ మెథడ్ చెప్తా వినండి. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలి, x² కోఎఫిషియంట్ కాన్స్టెంట్ వాల్యూ మల్టిప్లై చేయండి, ఏమొస్తుంది 2 × -4 = -8. ఇప్పుడు ఈ -8 కి మనం ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. ఫ్యాక్టర్స్ ఇన్ ద సెన్స్ -8 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 × -2 చేసిన -8 వస్తుంది. అదర్వైజ్ -4 × 2 చేసినా కూడా మనకు -8 వస్తుంది. ఇంకా మనకి ఏం పాసిబిలిటీస్ ఉన్నాయి, 8 × -1 = -8 ఉంది, ఆర్ -8 × 1 = -8 ఉంది. సో ఇప్పుడు ఇందులో ఏవి తీసుకోవాలి అంటే మనము ఇక్కడ దీన్ని చూడాలి, x కోఎఫిషియంట్ +2 ఉంది. సో ఈ రెండింటిని యాడ్ చేసినా +2 రావాలి మనకు. ఫర్ ఎగ్జాంపుల్ 2 + -4 2 + -4 చేస్తే మనకు -2 వస్తుంది. సో ఇది రాంగ్, తీసుకోకూడదు. ఇది తీసుకోండి, 4 + -2 ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి 4 - 2 = 2 +2 వచ్చింది. సో 4 - 2 తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా రాయాలి చూడండి, ఆ ఈక్వేషన్ ని 2x², 2x ని ఎలా రాయాలి అంటే 4x - 2x రాయాలి, అంతే కదా. -4 = 0. ఇప్పుడు ఇందులో నుంచి x కామన్ ఉంది, ఇందులో నుంచి x కామన్ ఉంది, x తో పాటు 2 కూడా కామన్ ఉంది, ఎందుకంటే 2 2s రాసుకోవచ్చు 4 ని, ఇక్కడ కూడా 2 2s రాసుకోవచ్చు కదా. సో 2 అవుట్ సైడ్ తీస్తాను, x అవుట్ సైడ్ తీస్తాను, ఇక్కడ ఏం మిగులుతుంది, ఓన్లీ x మిగులుతుంది కదా. ప్లస్ ఇక్కడ ఒక 2 అవుట్ సైడ్ తీసాను ఆల్రెడీ, ఇంకో 2 ఉంది. ఓకే, ఇక్కడ x అవుట్ సైడ్ తీసినాం కాబట్టి x బయట ఉంది, మైనస్ ఇక్కడ మైనస్ బయటకి తీస్తున్నా, ప్లస్ ఒక 2 బయటకి తీస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ x ఉంటుంది, ఇక్కడ మైనస్ అవుట్ సైడ్ తీసాం కాబట్టి ఇక్కడ ప్లస్ ఉంటుంది, ప్లస్ 2 మిగులుతుంది = 0. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇందులో x + 2 కామన్ ఉంది. సో x + 2 అవుట్ సైడ్ తీస్తాను, తీస్తే ఇక్కడ 2x మిగిలింది. ఓకే, ఇక్కడ -2 మిగిలింది = 0. అప్పుడు దీని = 0 చేయండి, దీని = 0 చేయండి, మనకు x వాల్యూ వస్తుంది. x + 2 = 0. ఇక్కడ నుంచి మనకు ప్లస్ తోటి పోతే -2. సో x = -2 వస్తుంది. ఇది దీనికి కూడా సేమ్ చేయండి, 2x - 2 = 0, 2x = 2, 2 1 2 1 x = 1 వస్తుంది. సో ఇక్కడ మనకు డిగ్రీ 2 కాబట్టి 2 సొల్యూషన్స్ వస్తాయి, ఒకటి -2, ఒకటి 1. సో దేర్ఫోర్ x = -2 అండ్ 1. ఇది ఆన్సర్. ఇప్పుడు ఇక్కడ ఫార్ములా మెథడ్ ఏంటంటే b అంటేనేమో ఇది 2, ఇది a, ఇది c, -4 అనేది c. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి మీకు కూడా సేమ్ ప్లస్ ఆర్ మైనస్ ఉంది కాబట్టి ఒకసారి ప్లస్ చేయండి, ఒకసారి మైనస్ చేయండి, మీకు -2, 1 రావాలి. వచ్చిందో లేదో ఆన్సర్ కామెంట్ చేయండి. ఆల్జీబ్రా 1 minute లో నేర్పిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి, వీలైతే సేవ్ చేసుకొని పెట్టుకోండి, మళ్ళీ దొరకదు. ఆల్జీబ్రా అనగానే మనకు గుర్తొచ్చేది డిగ్రీ. సో డిగ్రీ అంటే ఏంది, ఫస్ట్ హైయెస్ట్ పవర్ ఇన్ ఈక్వేషన్ ఇస్ నోన్ యాజ్ డిగ్రీ. సో డిగ్రీ = 1 అయితే మనకు దాన్ని లీనియర్ ఈక్వేషన్ అంటాము. లీనియర్ ఈక్వేషన్ మళ్ళీ 2 types డివైడ్ అయి ఉంది, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. సొల్యూషన్స్ కి వచ్చినట్లయితే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ కి 1 సొల్యూషన్ ఉంటుంది, అదే x = 5. ఇక్కడ 2 వేరియబుల్స్ కి ఏమో ఇన్ఫినిట్ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. గ్రాఫ్ చూస్తే అర్థమవుతుంది, 2 వేరియబుల్స్ ఏమో ఈక్వేషన్ ఇలా ఉంటుంది మనకు. ఓకే, ఎక్స్టెండ్ అవుతా ఉంటుంది, మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. 1 వేరియబుల్ కి x = 5 మాత్రం ఉంది కాబట్టి ఆ గ్రాఫ్ అనేది x = 5 కాడ ఇట్లా టచ్ అవుతూ ఉంటుంది, క్రాస్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ డిగ్రీ = 2 అంటే దాన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం, ఎందుకంటే హైయెస్ట్ పవర్ 2 ఉంది కాబట్టి డిగ్రీ = 2. సో ఇక్కడ డిగ్రీ 2 ఉంటే సొల్యూషన్స్ కూడా అన్నీ ఉంటాయి ఇన్ దిస్ కేస్. సో ఇక్కడ x కాబట్టి మనకు గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే డిగ్రీ 2 సొల్యూషన్స్ 2 కాబట్టి x యాక్సిస్ ని 2 times టచ్ అవుతుంది గ్రాఫ్. క్లియర్, ఎందుకంటే x వేరియబుల్ కాబట్టి. సేమ్ డిగ్రీ = 3 అయితే క్యూబిక్ పాలినామియల్ అంటాం దాన్ని, ఎందుకంటే హైయెస్ట్ పవర్ 3 ఉంది. సో క్యూబిక్ పాలినామియల్ అంటాము. సో x వేరియబుల్ కాబట్టి డిగ్రీ 3 కాబట్టి సొల్యూషన్స్ 3 ఉంటాయి. సో x యాక్సిస్ ని 3 times టచ్ అవుతుంది, 1 2 3. సేమ్ బైక్వాడ్రాటిక్ ఈక్వేషన్ మీరు ఇగ్నోర్ చేయొచ్చు, ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడగడు. బట్ మీ నాలెడ్జ్ పరంగా చూసుకున్నట్లయితే డిగ్రీ = 4, ఎందుకంటే హైయెస్ట్ పవర్ ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 సొల్యూషన్స్ ఉంటాయి. సో 4 సొల్యూషన్స్ అంటే x వేరియబుల్ కాబట్టి x యాక్సిస్ ని 4 times టచ్ చేస్తుంది. మీలో ఎవరైనా ఎస్ఎస్సికి, రైల్వేస్కి, స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కి, ఎలాంటి గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నా కానీ ప్యూర్ మ్యాథమెటిక్స్ నుంచి 7 టాపిక్స్ అయితే పక్కా వస్తాయి ప్రతి ఎగ్జామ్లో. ఆ 7 టాపిక్స్ పైన మా దగ్గర జూమ్ రికార్డింగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. టాపిక్స్ కింద పోస్టర్లు ఇస్తున్నాను, కేవలం 249 రూపీస్కే పర్మనెంట్ లైఫ్ టైమ్ యాక్సెస్ ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ప్యూర్ మైస్ అని మెసేజ్ చేయండి, మేము ఫర్దర్ డీటెయిల్స్ పంపిస్తాము. ఈ ఆపర్చునిటీ మిస్ అవ్వకండి, ఆఫర్ త్వరలో ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.